ఒక ర్యాండమ్ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్యాంట్ విప్పి ప్రైవేట్ పార్ట్స్ చూపెడితే అబ్సీన్ గెస్చర్స్ చేస్తే అది మగతనం అని ఫీల్ అవుతున్నారు కొంతమంది. సోషల్ మీడియా వల్ల ఇలాంటి కేసెస్ బయటకు వస్తున్నాయి. రీసెంట్ గా 2 కేసెస్ వైరల్ అయ్యాయి. ఒక డెలివరీ బాయ్ కస్టమర్ ఇంటికి వెళ్ళి డెలివరీ చేస్తున్నప్పుడు ప్యాంట్ ఇప్పాడు. ఇంకో కేసులో పబ్లిక్ బస్ లో 2 అమ్మాయిలు కూర్చుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకడు ప్యాంట్ ఇప్పాడు. ఇలాంటి కేసెస్ వింటే మనం షాక్ అవుతాం, ఇన్ఫాక్ట్ చిరాకు పడతాం, పర్వర్ట్ అని లేబుల్ ఇచ్చి ముందుకు వెళ్ళిపోతాం. కానీ నా అసలు క్వశ్చన్ అది కాదు. వాళ్ళకి తెలుసు చుట్టూన్న జనాలు కొడతారని, పోలీస్కి అప్పచెప్తారని, అయినా ఎందుకు చేస్తున్నారు? ఇది పోర్న్ ఇన్ఫ్లుయెన్సా లేదా డ్రగ్స్ ఇన్ఫ్లుయెన్సా? సైకియాట్రీలో ఇలాంటి బిహేవియర్ ని ఎగ్జిబిషనిస్టిక్ డిజార్డర్ అని పిలుస్తారు. కానీ ప్రతి ఇన్సిడెంట్ ని మెంటల్ డిజార్డర్ అని చెప్పలేం. రిసర్చ్ ప్రకారం ఇలాంటి వాళ్ళకి ఎగ్జైట్మెంట్ బాడీ చూపెట్టడం వల్ల కాదు, అవతల వ్యక్తి షాక్ అవడం, భయపడడం అండ్ డిస్కస్ట్ అవడం అలాంటి రియాక్షన్ నుంచి వస్తుంది. అంటే వాళ్ళ బాడీని ఎక్స్పోజ్ చేయట్లేదు, పవర్ ని డిస్ప్లే చేస్తున్నారు. అందుకే విక్టిమ్స్ ఎప్పుడు స్ట్రేంజర్స్ గా ఉంటారు అండ్ మోస్ట్లీ ఉమెనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ రిలేషన్షిప్ కాదు, కంట్రోల్, హ్యూమిలియేషన్ అండ్ ఫియర్ క్రియేట్ చేయడం, దాంట్లోనే వాళ్ళకి థ్రిల్ వస్తుంది. కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్స్ ని ఒక చీప్ ప్రాంక్ లాగా చూడకండి. ఇది సెక్షువల్ హెరాస్మెంట్. రూట్ ప్రాబ్లం పోర్న్ ఒకటే కాదు, కన్సర్న్ ని ఇగ్నోర్ చేయడం, ఎంపతి లేకపోవడం, వేరే వాళ్ళ ఫియర్ ని ఎంటర్టైన్మెంట్ గా చూడటం, అదే సొసైటీ సీరియస్ గా అడ్రస్ చేయాల్సిన అసలైన ప్రాబ్లం.